వెల్కమ్ టు పీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మార్చర్లలో ఈవీఎంను ధ్వంసం చేసిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఆ ఈవీఎంలోని డేటా భద్రంగా ఉందంటూ సీఈఓ ప్రకటన. డేటా భద్రంగా ఉండటం వల్లే రీపోలింగ్ నిర్వహించలేదని వివరణ. పోలింగ్ నాడు మార్చర్లలో ఇలాంటివి 7 సంఘటనలు జరిగాయని వెల్లడి. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ సమీపంలో పిన్నెల్లిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తెలంగాణ పోలీసుల సాయంతో ఆయన అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు. మార్చర్లలో ఈవీఎం ధ్వంసం చేసిన A1 గా వైసీపీ నేత. 10 సెక్షన్ల కింద పిన్నెల్లిపై కేసులు నమోదు చేసినట్లు సీఈఓ వెల్లడి. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం. 2 రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని వెంకన్నను కోరుకున్నట్లు వెల్లడి. కొత్త సీఎంతో సత్సంబంధాలతో సమస్యలు పరిష్కరించుంటామని వివరణ. దొడ్డువడ్లు కొనేందుకు కేంద్రం సిద్ధం. కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందులేమిటి అన్న కిషన్ రెడ్డి. కాంగ్రెస్ నేతలు రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులను మోసం చేశారని విమర్శ. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని మొదలు చెప్పి ఇప్పుడు 15 ఆగస్టు అంటున్నారని మండిపాటు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఏపీ ఎన్నికల సందర్భంగా ఈవీఎంను పాల్గొట్టిన కేసులో మార్చర్ల ఎమ్మెల్యే వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి సమీపంలో ఆయన అరెస్ట్ చేసినట్లు సమాచారం. పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని ఈసీ ఆదేశించడంతో తెలంగాణ టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఏపీ పోలీసులు ముమ్మరంగా గాలించి సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ సమీపంలోని ఓ కంపెనీ గెస్ట్ హౌస్ లో ఆయన అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మార్చర్లలో ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లిని A1 గా చేర్చినట్లు ఏపీసీ ఈసీఓ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. మొత్తం 10 సెక్షన్ల కింద మెమో ఫైల్ చేశామన్నారు. ఐపీసీ, ఆర్పీ, పీడీపీపీ చట్టాల పరిధిలోని 10 సెక్షన్లతో ఆయనపై కేసులు నమోదు చేశామన్నారు. ఐపీసీ కింద 143, 147, 448, 427, 353, 452, 120 బి సెక్షన్లు, పీడీపీపీ కింద మరో కేసు, ఆర్పీ చట్టం కింద 131, 135 సెక్షన్లతో కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయనకు 7 ఏళ్ల వరకు శిక్షలు పడే అవకాశం ఉందన్నారు. ఇక ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనను ఈసీ సిగ్గుమాలిన చర్యగా పేర్కొందని, ఇలాంటి ఘటనలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు సీఈఓ తెలిపారు. ఏపీలోని మార్చర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేసిన ఈవీఎంలో డేటా సేఫ్ గా ఉందని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. డేటా భద్రంగా ఉండటం వల్లే రీపోలింగ్ నిర్వహించలేదని వివరించారు. పోలింగ్ నాడు మార్చర్లలో ఇలాంటివి 7 సంఘటనలు జరిగాయని వెల్లడించారు. అందులో కొందరు ఈవీఎంలను ధ్వంసం చేసినట్లు వెబ్ కాస్టింగ్ లో గుర్తించామని చెప్పారు. ఈ కేసులో ఇంకా కొందరిని గుర్తించాల్సి ఉంటుందని సీఈఓ తెలిపారు. ధ్వంసం చేసిన ఘటనలపై విచారణ ప్రారంభించామని చెప్పిన ఆయన సిట్కు పోలీసులు అన్ని వివరాలు అందించారన్నారు. 20వ తేదీన రెంటచింతల కోర్టులో ఎస్ఐ మెమో దాఖలు చేయడంతో పాటు మొదటి నిందితుడిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పేర్కొనడం జరిగిందన్నారు. 10 సెక్షన్ల కింద పిన్నెల్లిపై కేసులు పెట్టినట్లు సీఈఓ వెల్లడించారు. దీంతో ఆయనకు 7 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. పోలింగ్ రోజు మనకు 9 పోలింగ్ స్టేషన్స్లో టోటల్గా మొత్తం రాష్ట్రంలో ఈవీఎం డ్యామేజ్ చేయడం జరిగింది. కొంతమంది బయట నుంచి వచ్చి అక్కడ లోపల వెళ్ళి ది మిస్హ్యాండిల్ ద ఈవీఎంస్, కింద పడేశారు, కొట్టేశారు, డ్యామేజ్ చేశారు. 7 ఇన్సిడెంట్స్ మాకు 12:30 ఆ రోజు 12:30 నుంచి 1:30 వరకు ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. దాంట్లో ఒక ఇన్సిడెంట్లో పోలింగ్ స్టేషన్ నెంబర్ 202లో, తర్వాత మిగతా అన్ని పోలింగ్ స్టేషన్ సంబంధించి మనము సీసీ కెమెరాస్ అక్కడ పెట్టడం జరిగింది. ఆ రోజు బెల్ ఇంజనీర్ వచ్చి ఇవన్నీ పోలింగ్ స్టేషన్లో చూసేసి అక్కడ డేటా భద్రంగా ఉంది, సెక్యూర్ ఉంది కాబట్టి అక్కడ పోలింగ్ కంటిన్యూ చేయడం జరిగింది కొత్త మెషిన్స్ పెట్టిన తర్వాత. సెకండ్ ఇష్యూ, అక్కడ ఎవరు వచ్చి గొడవ చేశారో వాళ్ళ మీద యాక్షన్ కోసం నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్ ఎంత మన దగ్గర ఉన్న వెబ్ కాస్టింగ్ని ఇన్వెస్టిగేషన్ కోసం పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ మధ్యలో సిట్ వచ్చింది. ఆ సిట్ వచ్చిన తర్వాత సిట్కి కూడా అన్ని నివేదికలు వాళ్ళు ఇచ్చారు. 20th ఆఫ్ దిస్ మంత్ 20th మేని సబ్ ఇన్స్పెక్టర్ రెంటచింతాల ఆయన కోర్టులో మెమో దాఖలు చేయడం జరిగింది. ఆ మెమోలో హీ హ్యాస్ మెన్షన్ దట్ ద మిస్టర్ పి రామకృష్ణారెడ్డి he has been mentioned as accused number 1. తర్వాత 10 సెక్షన్స్ కింద, అంటే దాంట్లో సెక్షన్స్ కూడా మార్చేసి ఇనిషియల్గా
ఫస్ట్ రోజు ఫైల్ చేసినప్పుడు అన్నోన్ పర్సన్స్ మీద ఫైల్ చేయడం జరిగింది. దీని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి ఈ వీడియో అన్ని చూసిన తర్వాత 20th కోర్టులో ప్రొడ్యూస్ చేసిన మిస్టర్ రామకృష్ణారెడ్డిని కూడా అక్యూజ్ నెంబర్ 1గా దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో దిస్ ఇష్యూ yesterday afternoon some video was released. So that video is correct, and then apart from filing this memo, 2 days back a file memo చేసిన తర్వాత ఆయన అరెస్ట్ చేయడం కోసం ప్రయత్నాలు స్టార్ట్ అయినాయి. నిన్న రాత్రి ఈసీ మళ్ళీ ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు, చాలా సీరియస్గా దీన్ని తీసుకొని యూ షుడ్ అరెస్ట్ హిమ్ ఇమీడియట్లీ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎఫ్ఐఆర్ ఆల్రెడీ అంటే మెమో ద్వారా ఆయన పేరు ఆల్రెడీ ఇంక్లూడ్ చేయడం జరిగింది. అరెస్ట్ కోసం నిన్నటి నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోలీస్ వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్నింగ్ వాళ్ళ హౌస్కి కూడా రేడ్ చేయడం జరిగింది. హీ వాజ్ నాట్ ఫౌండ్. సో several teams are now moving around to arrest the person. Election Commission has said that such incidents are very shameful incident in the sense that our intention is to do free, fair and peaceful elections, and when the candidate himself start doing this activity, that is a very serious matter. So stringent action should be taken. Stringent action ante as per the memo filed in the court against the accused number 1, 10 sections have been proposed against him, and these 10 sections have very severe sections where the punishment may go up to 7 years also. పోలింగ్ రోజు మనకు 9 పోలింగ్ స్టేషన్స్లో టోటల్గా మొత్తం రాష్ట్రంలో ఈవీఎం డ్యామేజ్ చేయడం జరిగింది. కొంతమంది బయట నుంచి వచ్చి అక్కడ లోపల వెళ్ళి దే మిస్హ్యాండిల్డ్ ద ఈవీఎంస్, కింద పడేశారు, కొట్టేశారు, డ్యామేజ్ చేశారు. దాంట్లో మెయిన్లీ మాచర్లలో 7 ఇన్సిడెంట్స్ జరిగినాయి. మాకు 12:30 ఆ రోజు 12:30 నుంచి 1:30 వరకు ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. దాంట్లో ఒక ఇన్సిడెంట్లో పోలింగ్ స్టేషన్ నెంబర్ 202లో, తర్వాత మిగతా అన్ని పోలింగ్ స్టేషన్ సంబంధించి మనము సీసీ కెమెరాస్ అక్కడ పెట్టడం జరిగింది. ఆ రోజు బెల్ ఇంజనీర్ వచ్చి ఇవన్నీ పోలింగ్ స్టేషన్లో చూసేసి అక్కడ డేటా భద్రంగా ఉంది, సెక్యూర్ ఉంది కాబట్టి అక్కడ పోలింగ్ కంటిన్యూ చేయడం జరిగింది కొత్త మెషిన్స్ పెట్టిన తర్వాత. సెకండ్ ఇష్యూ, అక్కడ ఎవరు వచ్చి గొడవ చేశారో వాళ్ళ మీద యాక్షన్ కోసం నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్ ఎంత మన దగ్గర ఉన్న వెబ్కాస్టింగ్ని ఇన్వెస్టిగేషన్ కోసం పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ మధ్యలో సిట్ వచ్చింది. ఆ సిట్ వచ్చిన తర్వాత సిట్కి కూడా అన్ని నివేదికలు వాళ్ళు ఇచ్చారు. 20th of this month, 20th May, సబ్ ఇన్స్పెక్టర్ రెంట్ చింతాల ఆయన కోర్టులో మెమో దాఖలు చేయడం జరిగింది. ఆ మెమోలో హీ హ్యాజ్ మెన్షన్ దట్ ద మిస్టర్ పి రామకృష్ణారెడ్డి he has been mentioned as accused number 1. తర్వాత 10 సెక్షన్స్ కింద, అంటే దాంట్లో సెక్షన్స్ కూడా మార్చేసి ఇనిషియల్గా ఫస్ట్ రోజు ఫైల్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంతో తెలంగాణ సత్సంబంధాలను మెయింటైన్ చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఏపీ ముఖ్యమంత్రిని కలుసుకుంటారని వివరించారు. 2 రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటామని చెప్పారు. బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రయత్నించినా కుదరలేదని చెప్పారు. కొత్త బాధ్యతలు, స్థానిక పరిపాలన అంశాలతో వీలు చెక్కలేదన్నారు. 2 రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ముగడంతో ఈ రోజు స్వామివారిని దర్శించుకున్నారు తెలిపారు. 2 రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని కోరుకున్నట్లు చెప్పారు. గత ఏడాది కొంత కరువు పరిస్థితి నెలకొన్నా ఈసారి మాత్రం వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, ప్రభుత్వానికి ప్రకృతి సహకరిస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు సమరసపూర్వకంగా పరస్పరం సహకరించుకుంటూ అభివృద్ధిలో ముందుకు సాగాలని అభిప్రాయపడ్డారు. తిరుమలలో తెలంగాణ ప్రభుత్వం తరఫున సత్రం నిర్మించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రిని కలిసి దీనిపై చర్చిస్తామని చెప్పారు. తిరుమలలో సత్రంతో పాటు కుదిరితే కళ్యాణ మండపం కూడా నిర్మించి స్వామివారి భక్తులకు అందుబాటులో తీసుకురావాలని భావిస్తున్నట్లు రేవంత్ రెడ్డి వివరించారు. పరిపాలనలో స్వామివారి దర్శనం చేసుకోవాలని ప్రయత్నం చేసిన ఎన్నికలు, స్థానిక పరిపాలనలో కాస్త సమయం దొరకకపోవడం వల్ల ఈరోజు స్వామివారిని దర్శించుకుని 2 రాష్ట్రాల
సత్సంబంధాలు కొనసాగాలని, రెండు రాష్ట్రాల అభివృద్ధి పదం వైపు నడవాలని, ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే ప్రభుత్వం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో, తెలంగాణ ముఖ్యమంత్రిగా సత్సంబంధాలతో సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకొని కలిసికట్టుగా నడిచి రెండు రాష్ట్రాలు అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొండ మీద ఒక సత్రం నిర్మాణము, కళ్యాణ మండపం నిర్మించి తెలంగాణ నుంచి వచ్చే భక్తులకే కాకుండా దేశం నలుమూలల నుంచి స్వామివారిని సందర్శించుకునే భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలనుకుంటుంది. ఈ ఫలితాల ప్రక్రియ ముగిసిన తర్వాత తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సత్ర నిర్మాణానికి అవకాశం ఉంటే కళ్యాణ మండపం నిర్మించి స్వామివారి సేవ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. తప్పకుండా తొందరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసి ఇక్కడ స్వామివారి సేవలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలని కోరుకుంటున్నాను. డెఫినెట్గా మీరే చూస్తున్నారో మేము చెప్పేది ఉంది, ఇక్కడ కొండ మీద రాజకీయాలు మాట్లాడకూడదు. తప్పకుండా మంచి వాతావరణం ఉంది, వాతావరణం కూడా అనుకూలించింది. గత సంవత్సరం కరువు వచ్చిన తాగునీటి సమస్య ఉన్న సమస్యలను అధిగమించి మంచి ఋతుపవనాలు, మంచి కాలం అవుతున్నది. వానలు పడాలి, పంటలు పండాలి, రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలనే మా ఆలోచన. ప్రకృతి కూడా సహకరిస్తుంది. తప్పకుండా పాలకుల మనసులో ఎలాంటి ఆలోచనలు లేనప్పుడు స్వామివారు ఒక ఆలోచన కలిగించి తప్పకుండా ఆ ప్రాంత రైతులకు సహాయం చేసే విధంగా వానలు పడి పంటలు పండుతాయి. మా ప్రభుత్వ కార్యాచరణ కూడా ప్రధానంగా రైతాంగాన్ని ఆదుకొని దేశం యొక్క సంపదను పెంచాలనేది మా ఆలోచన. ఆ విధంగా ముందుకు సాగాలని మా ప్రభుత్వం భావిస్తుంది. దొడ్డు రకం వడ్లను కొనుగోలు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, అలాంటప్పుడు వాటిని కొనేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి అని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులను మోసం చేశారన్నారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ తర్వాత 15 ఆగస్టు అంటున్నారని మండిపడ్డారు. వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పారని, కానీ సన్న రకం వడ్లకే అని ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 80% దొడ్లు వడ్డని పండిస్తారన్నారు. చాలా తక్కువ మంది రైతులే సన్న రకం పండిస్తారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ పేరుతో రైతులను మోసం చేసిందని ఆరోపించారు. రైతులకు ప్రభుత్వానికి కేంద్రం అన్ని రకాలుగా అండగా ఉంటుందన్నారు. రబీ సీజన్లో పెద్ద మొత్తంలో ధాన్యం సేకరించడానికి కేంద్రం ఒప్పందం కుదుర్చుకుందన్నారు. బాయిల్ రైస్ కానీ మీకు వచ్చినటువంటి బాధ ఏంటి అని అడుగుతాం. రోజు మేము వాళ్ళకి ఇవ్వము, మేము సన్న వడ్లకే ఇస్తాము అని ఈరోజు ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం, రైతులకు వెన్నుపోటు పొడిచేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఒక దిక్కు కేంద్ర ప్రభుత్వము మీరు ఎంత సరఫరా చేసినా దొడ్డు బియ్యం కొనడం కోసము కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కేంద్ర ప్రభుత్వము బియ్యం కొనడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీకు వచ్చినటువంటి బాధ ఏంటి అని అడుగుతా ఉన్నాను, మీకు వచ్చినటువంటి నష్టం ఏంటి అని అడుగుతా ఉన్నాను. మీ రాష్ట్ర అవసరాలకు కావాలంటే అదనంగా సన్నబియ్యం సేకరించండి, కానీ కేంద్రము కొంటానన్నటువంటి ఎంఎస్పి ప్రకారము మరి మీరు బోనస్ ఇచ్చి దొడ్డు రకం వరం కొనడానికి ఈ ప్రభుత్వానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏందో ఈరోజు ఇచ్చినటువంటి హామీ నుంచి పక్కకు జరగడం తప్ప ఇందులో మరో కారణం కనిపించడం లేదు. ఈ యొక్క మోసం చేయడం తప్ప ఇంకో సమస్య లేదని సందర్భంగా మనవిస్తున్నాను. ఈరోజు కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రం నుంచి వరి ఎంత ఉత్పత్తి అయినా ఆ ఉత్పత్తికి సంబంధించి ప్రతి నయా పైసా చెల్లించడానికి సిద్ధంగా ఉంది. అది దొడ్డు బియ్యం కానీ, సన్న బియ్యం కానీ, బాయిల్ రైస్ కానీ ఏదైనప్పటికీ కూడా గత సంవత్సరం మీకు తెలుసు
బాయిల్ రైస్ విషయంలో ఢిల్లీకి వచ్చి ధర్నాలు చేశారు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు. కానీ ఆ బాయిల్ రైస్ విషయంలో కూడా ప్రధానమంత్రి గారు తెలంగాణ రైతాంగానికి సంబంధించి సమస్యను దృష్టిలో పెట్టుకొని బాయిల్ రైస్ కూడా ఎంత వచ్చినా కూడా కొనాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు అన్ని రకాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ రైతులకు అండగా నిలబడుతున్నప్పుడు మరి ఈరోజు దేవుడు వరమిచ్చిన పూజారి అడ్డుకున్నట్టుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము అన్ని రకాలుగా చివరి గింజ వరకు కూడా న్యాయ పైస వరకు కూడా చెల్లించి కేంద్ర ప్రభుత్వము ధాన్యం కొనుగోలు కావచ్చు, బియ్యం కొనుగోలు కావచ్చు ముందుకొచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఈ రకంగా అడ్డంకులు సృష్టించి రైతులకు అన్యాయం చేసే దిశలో, రైతులను మోసం చేసే దిశలో, రైతులకు వెన్నుపోటు పొడిచే దిశలో ప్రయత్నం చేయడము చాలా దుర్మార్గమని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మీకు తెలుసు కేంద్ర ప్రభుత్వము 23-24 సంబంధించినటువంటి ఖరీఫ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నటువంటి బియ్యాన్ని ఇంతవరకు సరఫరా చేయలేదు. కేంద్ర ప్రభుత్వము వాయిదాల మీద వాయిదాలు ఇస్తూ ఉంది. ఖరీఫ్ సంబంధించి ఇంకా 22 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఈరోజు కేంద్రానికి సరఫరా చేయాలి యాజ్ పర్ ఒప్పందం ప్రకారం. ఇంతవరకు అది చేయలేదు. అదేవిధంగా రబీకి సంబంధించి కూడా మరి కేంద్ర ప్రభుత్వము 75 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించాలని ఒప్పందం కుదుర్చుకున్నది. ఇంతవరకు 23-24 సంబంధించి రబీ 33 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. ఒకసారి మోసపోతే అది మోసపోయిన వారి తప్పు కాదని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అయితే రెండోసారి కూడా మోసపోతే మాత్రం తప్పు మోసపోయిన వారిదేనని తేల్చి చెప్పారు. రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని ఉద్దేశిస్తూ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రైతుల రుణాలను డిసెంబర్ 9నే మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ రైతాంగం ఆ హామీని అమాయకంగా నమ్మి ఓట్లేశారని, కాంగ్రెస్ సర్కార్ మాత్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. రైతు రుణమాఫీ విషయంలో ఒకసారి నమ్మినందుకు రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని చెప్పారు. ఇప్పుడు ఆగస్టు 15లోగా రైతుల రుణమాఫీ చేస్తామంటూ మరోసారి మోసం చేయడానికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మళ్లీ నమ్మితే మోసపోవడం తప్పదని, అప్పుడు తప్పు కాంగ్రెస్ వాళ్ళది కాదు, వాళ్ళ హామీలను నమ్మిన మనదేనని చెప్పారు. రూపాయి ఇస్తే నేను 2 రూపాయలు ఇస్తా అని చెప్పి మొత్తానికి గందరగోళం చేసి ఓట్లు వేయించుకున్నారు. ఇవాళ గద్దెనెక్కింది. మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతున్నదో ఒక చిన్న విషయంతో మీకు అర్థమైపోతుంది. మీ వరంగల్ తూర్పు నియోజకవర్గంలోనే ఎంజీఎం హాస్పిటల్ ఉంది. ఇవాళ పేపర్లో వార్త ఉంది, కావాలంటే మీరు తీసి చూడండి. ఇవాళ పేపర్లో, ఈనాడు పేపర్లో వార్త ఉంది. నేను చెప్పిన మానాడు కాంగ్రెస్ కావన్నా కరెంటు కావాలనా అని పదే పదే చెప్పినాం. సరే, జరిగింది. నిన్నటికి నిన్న ఎంజీఎం ఆసుపత్రిలో మొత్తం, ఎంజీఎం అంటే ఉత్తర తెలంగాణకు మొత్తం కేంద్రం ఎంజీఎం హాస్పిటల్. ఉత్తర తెలంగాణలో ఉండే పేదలందరికీ దిక్కు ఎంజీఎం హాస్పిటల్. ఆ ఎంజీఎం ఆసుపత్రిలో నిన్న సాయంత్రం 4:30 నుంచి రాత్రి 9:30 దాకా 5 గంటలు కరెంటు లేదు. 4 జనరేటర్లు ఉండే అక్కడ ఉండే. ఇవాళ ఎట్లున్నదో నాకంటే బాగా మీకే తెలుసు. కరెంటు పోతుందా ఇళ్ళల్లా? పోతలేదా? పిల్లలు మాత్రం పుట్టిరట. ఇది ఎట్లా సాధ్యం నాకు అర్థం కాదు. కేసీఆర్ 10,000 ఇస్తుండే, నేను 15,000 ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? రేవంత్ రెడ్డి ఎంత గొప్పోడంటే కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతు బంధు నాట్లప్పుడు పడుతుండే, రేవంత్ రెడ్డి వచ్చినాక ఓట్లప్పుడు పడుతుంది రైతు బంధు. డిసెంబర్లో ఇవ్వాల్సిన రైతు బంధు మేల ఇచ్చి అది కూడా ఏదో చాలా గొప్ప పని చేసినట్టు పోజులు కొడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారు ఓన్లీ భూస్వాములను పట్టించుకుంటుండు. నేను కౌలు రైతులకు కూడా నేను ఇస్తా 15,000 అన్నాడు. ఒక్క కౌలు రైతు కన్నా ఇచ్చిండా? రైతు కూలీలకు నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఒక్కలకన్నా ఇచ్చిండా? రైతు బిడ్డలైన మీరు నిరుద్యోగులు, గ్రాడ్యుయేట్లు ఒక మాట ఆలోచన చేయండి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఒక్క నోటిఫికేషన్ ఇయ్యలే. మీకు మాట ఇచ్చిండు. ఏమన్నాడు? ఒక్క ప్రవేశ పరీక్ష కూడా, ఒక్క ఎంట్రన్స్ టెస్ట్ కూడా పైసలు తీసుకోను అన్నాడు.
రూపాయి రుసుముండది అన్నాడు, మేనిఫెస్టోలో పెట్టిండు. కేసీఆర్ ఇక టెట్ రాసిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? ఏపీలో ఎన్డీఏ కూటమికి 150కి పైగా సీట్లు వచ్చినా ఆశ్చర్యం లేదని టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు అన్నారు. విశాఖలో నిర్వహించిన టీడీపీ నేతల మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈవీఎంలను తెలుగుదేశం నేతలు ధ్వంసం చేశారని ఆరోపించిన పిన్నెల అరాచకాలను మీడియాలో అందరూ చూశారని రఘురామరాజు ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి రాజకీయ చిత్రపటంలో కనిపించారని విమర్శించారు. గతంలో ఎన్నోసార్లు ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే అది ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద ఎలక్షన్స్ లో నిరూపితమైంది. అంతేకాకుండా ఉద్యోగస్తులు ఎప్పుడైతే ఒక వ్యవస్థ మీద తిరగబడితే ఆ ఎలక్షన్ లో నెగ్గిన దాఖలాలు అయితే 100% కూడా లేవు. ఉద్యోగస్తుల వ్యతిరేకత ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం వచ్చిన దాఖలాలు లేవు. ఈ రెండు కారణాలని మనం కలుపుకుంటే 100% ఫుల్ ప్రూఫ్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయ చిత్రపటంలో ఈ ఎన్నిక తరువాత ఉండటం అన్నది జరగదు. జగన్మోహన్ రెడ్డికి స్పష్టంగా తెలుసు అతను ఎత్తిపోయాడని. కాకపోతే ఏ 14,000 కోట్లు అయితే ఎన్నికలకి ఒక రోజు ముందు గతంలో 6 నెలల ముందు నొక్కిన బటన్ల తాలూకు డబ్బులు రిలీజ్ చేయాలనుకున్నాడో దాన్ని ఇతర కాంట్రాక్టర్లకి 25% కమిషన్ తీసుకుని వెనకలాక్కునే వాళ్ళకి ఇవ్వటం కోసం మనం వస్తున్నాం. ఎందుకంటే అధికారులతో ఇంకా తప్పులు చేయించాలి. అధికారి తప్పులు చేయాలంటే ఇతడు మళ్ళీ వస్తాడని ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. కాబట్టి అధికారుల్ని బ్లఫ్ చేయడానికి ఒక బ్లఫ్ మాస్టర్ లాగా ఏదో అక్కడ ఒక చిన్న సీన్ క్రియేట్ చేసి మనం వస్తున్నాం అని చెప్పి వెళ్ళాడు. అధికారుల మీద ప్రెషర్ పెట్టి ఏదో పేమెంట్లు క్లియర్ చేయాలని చూశారు. అది కొద్దిమంది అధికారులు ఏదన్నా ఇంకా తప్పు చేసే వాళ్ళు ఉంటే చేయొచ్చు తప్ప అందరికీ కూడా క్లియర్గా అర్థమైంది అతని చాప్టర్ క్లోజ్ అయిపోయిందని. పోస్ట్ పోల్ సర్వేలు కూడా పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి. నేను గతంలో చెప్పా 125 స్థానాలకి ఒక్క స్థానం కూడా తగ్గదు. ఇప్పుడు విధి అనుకూలించకపోతే, అనుకూలిస్తే 150 స్థానాలు దాటినా కూడా ఆశ్చర్యపోవలసిన అవసరం ఏమాత్రం లేదు. మీకు దాడులు చేసిందంతా ఎవరో స్పష్టంగా అర్థమైంది. పిన్నెల్లి చాలా దారుణంగా కామెంట్లు చేసిన కొద్ది గంటల్లో అతను చేసిన విధ్వంసం డైరెక్ట్గా మీడియాలో కళ్ళకు కట్టినట్టుగా వచ్చింది. ఎంత దారుణంగా అతను బాక్సుల్ని బద్దలు కొట్టాడో. మరి అటువంటి వ్యక్తిని మీరు చూశారు. జగన్మోహన్ రెడ్డి ఆ బస్ టూర్లో తిరిగినప్పుడు ఎక్కడ పెద్దగా జనం లేరనుకోండి, వెళ్ళినప్పుడల్లా ప్రతి వాడిని సౌమ్యుడు, మంచివాడు ఇలా మాట్లాడేవాడు. పిన్నెల్లి గారిని కూడా రామకృష్ణ చాలా మంచివాడు, ఇప్పటికే మంచి పదవి ఇచ్చా, ఇంకా మంచి పదవిలో పెడతా, మంచివాడు కాబట్టి ఓట్లేయండి అన్నాడు. ఎంత మంచివాడో తెలిసిపోయింది. నిన్న టీవీలో దొరికేశాడు. గతంలో ఎన్నోసార్లు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమిదే గెలుపని సర్వేలని చెబుతున్నాయని టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. విశాఖలో నిర్వహించిన టీడీపీ నేతల మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జూన్ 9న విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారం అంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు మైండ్ గేమ్ ఆడుతున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల ఫలితాలు చూసి జగన్ షాక్ అవుతారని ఎద్దేవా చేశారు. 13వ తారీఖు పోలింగ్ అయిన తర్వాత ఆ పోలింగ్ సరళి కానీ పోలింగ్ ముందు జరిగిన పరిణామాలు కానీ చూస్తూ ఉంటే ఎన్నిక అనేది ఏకపక్షంగా కూటమి వైపు ప్రజలు మొగ్గు చూపారనేది మనకు అర్థమవుతూ ఉంది. దానికి అంతకు ముందు జరిగిన పోస్టల్ బ్యాలెట్లో కానీ అలాగే హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై నగరాల నుంచి ప్రజలు ట్రైన్స్లో, బస్సుల్లో ఏలాడుతూ వాళ్ళు వచ్చిన తీరు, టోల్ గేట్స్ దగ్గర రద్దీ, ఇవన్నీ సంక్రాంతి పండుగను తలపించే విధంగా ప్రజలు వచ్చి ఓట్లేసిన విధానం కానీ, అలాగే పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ ఎక్కడ చూసినా కూడా గతంలో కంటే కూడా 2-3% మినిమం ఎక్స్ట్రా, కొన్ని చోట్ల అయితే 10%, 11% కూడా ఎక్స్ట్రా పోలేదు. అంటే ప్రజల్లో ఒక కసి, ఈ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా బై చెప్పాలన్న ఒక ఆలోచన, వాళ్ళ కసి ఆ ఓటింగ్లో కనిపించింది. వీటన్నిటితోటి అంతేకాకుండా మనం పోలింగ్ అయిన తర్వాత కూడా 175 కాన్స్టిట్యున్సీల్లో మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే పురంధేశ్వరి గారి ఆదేశాల మేరకు మొత్తం రివ్యూలు కూడా చేసుకుంటే బూత్ వైజ్ కూడా అనాలిసిస్లో ఎక్కడ చూసినా కూడా ఒక పాజిటివ్ వేవ్ కూటమికి కనిపించిన విషయం మనం చూస్తూ ఉన్నాం. అయితే దీన్ని డైవర్ట్ చేస్తూ వైసీపీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న లండన్ వెళ్ళే ముందు ఆయన పీకే టీం ఏదైతే ఐపాక్ టీం ఉందో ఐపాక్ టీంతో మాట్లాడినప్పుడు ఆయన చేసిన కామెంట్స్ కానీ ప్రజలు షాక్ అవుతారని చెప్పాడు. ప్రజలు, దేశం కూడా డెఫినెట్గా మేము కూడా అంటా ఉన్నాం. ఎందుకంటే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే ఆ రిజల్ట్స్ అంత ఏకపక్షంగా కూటమి వైపు రాబోతా ఉంది. ప్రజలు, దేశంతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా గ్యారెంటీగా షాక్ అవుతాడు. ఎందుకంటే ఆయన ఊహించిన విధంగా ఫలితాలు రాబోతూ ఉన్నాయి. దాంతోపాటు ప్రత్యేకించి విశాఖపట్నంలో వైవి సుబ్బారెడ్డి గారు కానీ,
మరి అలాగే బొత్స సత్యనారాయణ గారు కానీ గత 7 రోజులుగా వాళ్ళు ఆడుతున్న మైండ్ గేమ్ చూస్తే చాలా నవ్వు వస్తూ ఉంది మాకు. జూన్ 9న విశాఖపట్నంలోనే 9:35 ప్రమాణ స్వీకారం, అలాగే స్టేడియం పోయి ఏర్పాటు చూడటం కోసం స్టేడియం వెళ్తా ఉంటాం, అలాగే స్టార్ హోటల్స్ బుక్ చేస్తామని చెప్పడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే అందరూ నవ్వుకుంటూ ఉన్నారు. ఒక పక్క అన్ని సర్వేలు దేశంలో ఉండే ప్రెస్టీజియస్ సంస్థలు అన్ని ఆల్ సెఫాలజిస్టులు మొత్తం కూడా ఎన్నికల్లో రేపు కూటమి కన్విజన్ సాధించబోతా ఉంది అని చెప్పి ఒక పక్క చెప్తా ఉంటే, ఓటింగ్ సరళి చూసిన అందరూ కూడా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఈ విధంగా డైవర్ట్ చేయడం అనేది చాలా నవ్వులాటగా అందరూ ఫీల్ అవుతూ ఉన్నారు. దాన్ని ఎవరు కూడా సీరియస్ తీసుకోలేదు. పోస్ట్ పోలింగ్ కూడా వాళ్ళ దాడులు కానీ వాళ్ళ వైఖరి చూస్తూ ఉంటే అర్థమవుతాం. నిన్న మనకి ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి వీడియో ఒకటి వైరల్ అయింది. ఒక ఈవీఎం మిషన్ని డైరెక్ట్గా క్యాండిడేటే బూత్లోకి వెళ్ళి ఎంత ఓపెన్గా అతను దాన్ని ధ్వంసం చేస్తున్నాడంటే అది వాళ్ళ ఫ్రస్ట్రేషన్, వైసీపీ నాయకులకు కంటెస్టెడ్ క్యాండిడేట్లకి ఆ ఫ్రస్ట్రేషను క్లియర్గా కనిపిస్తూ ఉంది. 4వ తారీఖు దాకా వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని చేసినా కూడా పబ్లిక్ తీర్పు ఏంటో ఆల్రెడీ బాక్స్లో నిక్షిప్తమై ఉంది. మరి అది ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి ఫేవరబుల్గా రాబోతూ ఉంది. మళ్ళీ ఏదైతే వాళ్ళు చెప్తా ఉన్నారో 9వ తారీఖు, ఆ 9వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు కాదు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర 3వ ముఖ్యమంత్రిగా మళ్ళీ ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. అలాగే విష్ణుకుమార్ రాజు గారు, చంద్రమోహన్ రెడ్డి గారు, నేను, మన రఘు నలుగురు కూడా కంటెస్ట్ చేస్తున్నాం ఎమ్మెల్యేలుగా. నలుగురు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టబోతా ఉన్నాం. దీన్ని ఘంటాబద్ధంగా చెప్పగలం. అందరూ కూడా మంచి మెజారిటీతో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలవబోతా ఉన్నారు. ఎన్నికలు జరుగుతుండగా అనుచరులతో కలిసి పల్నాడు జిల్లా రెడ్డిచింతల మండలం పాల్వాయి గేట్ పోలింగ్ బూత్లోకి వెళ్లి ఈవీఎంను పాల్గొట్టిన మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియో బయటకు వచ్చి అందరినీ షాక్ గురి చేసింది. ఇప్పుడు మరో వీడియో బయటకు వచ్చింది. పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను పాల్గొట్టి బయటకు వచ్చిన పిన్నెల్లిని ఓ మహిళ నిలదీసింది. దీంతో ఆగ్రహంతో ఊసిపోయిన పిన్నెల్లి ఆమెను దుర్భషలాడుతూ వేలు చూపించి బెదిరించారు. తాజాగా ఈ వీడియో వెలుగులోకి వచ్చి వైరల్ అవుతోంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మాచర్లలో ఈవీఎంను ధ్వంసం చేసిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఆ ఈవీఎంలోని డేటా భద్రంగా ఉందంటూ సీఈఓ ప్రకటన. డేటా భద్రంగా ఉండడం వల్లే రీపోలింగ్ నిర్వహించలేదని వివరణ. పోలింగ్ నాడు మాచర్లలో ఇలాంటివి 7 సంఘటనలు జరిగాయని వెల్లడి. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ సమీపంలో పిన్నెల్లిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తెలంగాణ పోలీసుల సాయంతో ఆయన అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు. మాచర్లలో ఈవీఎం ధ్వంసం కేసులో ఏవన్గా వైసీపీ నేత. 10 సెక్షన్ల కింద పిన్నెల్లిపై కేసులు నమోదు చేసినట్టు సీఈఓ వెల్లడి. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం. 2 రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని వెంకన్నను కోరుకున్నట్లు వెల్లడి. కొత్త సీఎంతో సత్సంబంధాలతో సమస్యలు పరిష్కరించుకుంటామని వివరణ. దొడ్డు వడ్లు కొనేందుకు కేంద్రం సిద్ధం. కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటన్న కిషన్ రెడ్డి. కాంగ్రెస్ రైతులు రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులను మోసం చేశారని విమర్శ. డిసెంబర్ 9 రుణమాఫీ చేస్తామని మొదలు చెప్పి ఇప్పుడు 15 ఆగస్టు అంటున్నారని మండిపాటు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పీ న్యూస్.